ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఇస్మాయిల్ అన్న. ఓకే. మీరు పాలిటిక్స్ గమనిస్తుంటారు కదా! ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారున్నారు. నెక్స్ట్ డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని తీసుకురావాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. మీరేమంటారు దాని మీద? వాళ్ళ నాన్నగారు 3 పర్యాయాలు సీఎంగా ఆంధ్రప్రదేశ్‌గా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారి మీదనే ఆధారపడి ఉంది. ఢిల్లీలో సెంట్రల్ మంత్రులు గాని నరేంద్ర మోడీ కూడా శభాషే పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇది రావడానికి కారణము ప్లస్ వీళ్ళ ఎంపీలు మద్దతు ఇవ్వడానికే నేను మూడోసారి పీఠం ఎక్కా అని చెప్పేసి గౌరవ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఆయన ఎవరో శ్రీనివాస్ రెడ్డి అంట ఎమ్మెల్యే కడప టీడీపీ ఇన్ఛార్జ్. ఆయన చెప్పిండు ఇదేంటంటే తిన్నగి అరక్క చిచ్చు పెట్టడం తప్ప 133 స్థానాలు వాళ్ళకి కట్టబెట్టారు ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా మళ్ళా ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళ నాన్న సీఎం ఇదన్నీ పుకారు మాటలు మానుకోవాలి. ఆయన ఏదో కష్టపడ్డాడు, రైతులకు ఆదుకున్నాడు కష్టకాలంలో ఉన్నప్పుడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులతోటి సొంతంగా నిధులు సమకూర్చింది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయననే కొనసాగుతారు, ఆయననే ఉంటాడు. అంటే ఇయన్నీ రూమర్స్ అంటారా? రూమర్స్ ఇది అంతే. చంద్రబాబు గారి దృష్టికి అయితే తీసుకెళ్లారు. నిన్న పొలిట్ బ్యూరో సభ్యులు మీరు చెప్పినట్టు కడపలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నిజంగా చంద్రబాబు గారు ఆయన నెక్స్ట్ జనరేషన్ లోకేషే. ఇప్పుడు ఏందంటే ఎక్స్‌పోజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బాగా ఎక్స్‌పోజ్ అవుతున్నాడు. సీఎం కన్నా కూడా చిన్న చిన్న విషయాల్లో ప్రతి దాంట్లో స్పందిస్తున్నాడు. మన తిరుపతి విషయం గాని. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లోకేష్ అలాంటిది లోకేష్ బాబు గారిని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ ఎక్స్‌పోజ్ అవుతున్నాడు అని చెప్పి పార్టీలో వినిపిస్తున్నాయి. అన్నా ఇప్పుడు యువత మొత్తము ఏదో నారా లోకేష్ అని చెప్పేసి వెంటబడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడో తీసుకొచ్చేటోడు, ఎప్పుడో మంత్రివర్గంలో కూర్చోబెట్టేటోడు. స్వయాన ఆయన వియ్యంకురైన బాలయ్య బాబుకి ఏం చేయలేకపోయిండు. ఆయన ఓర్వడు. వెన్నుపోటు పొడిచి వచ్చిండు కాబట్టేసి ఆయన ఓర్వడు. ఇంకా ఆయనకే ఏం చేయలేదు, వాళ్ళ కొడుకుని ఏం చేస్తాడన్న. ఒకవేళ చేస్తే నిజంగా డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబు గారు నడపగలరంటారా? సాధ్యం కాదన్న, అది సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారే ఉంటారు, దీనికి ప్రజలు కూడా తిరస్కరిస్తారన్నమాట. ఆయన మంత్రిగా అవ్వడమే చాలా గొప్ప ఆయన. వాళ్ళ ఏదైతే ఛానల్స్ ఉన్నాయి ఏబి అని కానీ టీవీ5 కానీ వీళ్ళు కూడా పబ్లిక్ ఒపీనియన్స్ అని ఒక మీటింగ్స్ పెట్టేసి పెద్ద పెద్ద నాయకుల చేత నిన్న రఘురామకృష్ణరాజు అన్నాడు మన డిప్యూటీ స్పీకర్. ఆయన కూడా నా మనసులో కూడా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. అంటే ఇది ఎంత పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తుంది పార్టీలో కానీ పెద్ద పెద్దోళ్ళు గారు అనుకోవచ్చా? సరే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా త్రిపుల్ కూడా ఆయన అన్నమాట వాస్తవమే. మరి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీకి జై కొడితే ఓకే, సెంట్రల్ చేతిలో ఉంది పవర్. మొన్న మీరు గెలవాలని చెప్పేసి గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను అని చెప్పేసి 152 కొట్టిండు ఆయన జగను. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమ్మఒడి, తాతవడి, నానమ్మఒడి, బామ్మఒడి, పిల్లలకు విద్య భవిష్యత్తు అన్ని ఇచ్చిండు. ఆయన ఏం తప్పు చేసిండు? కేవలం 10 సీట్లు కట్టబెట్టిరు. అంటే ఇదే చంద్రబాబు నాయుడు ఒకప్పుడేమో జై మోడీజీ అన్నాడు, తర్వాత నై మోడీజీ అనేసరికి జగన్ ఏమో బయటకు వచ్చిండు, బయటపడ్డాడు. మళ్ళా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి అది ఇది అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన గెలిస్తే జగన్ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి, వీళ్ళు అంటే గెలవలేకపోయారు. అంత పెద్ద ఐక్యరాజ్య సమితి అమెరికా అధ్యక్షుడే మొన్న జరిగిన ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ యూజ్ చేసిర్రు. ఈ ఈవీఎం ట్యాంపరింగ్, ఈ డబ్బాలు ఇవన్నీ కళ్ళబోయిన కథలు చెప్పొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరున్నా సరే సెంట్రల్ కాళ్ళు పట్టుకుంటే ఎవరైనా బయటపడతారు. బీజేపీ కూడా ఎక్కువ ప్రాధాన్యత కంపేర్ టు టీడీపీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి టీడీపీ కూడా లోకేష్ బాబుని ఎక్స్పోజ్ చేయడానికి చూస్తుందంట. వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు సీఎం, నా కొడుకు డిప్యూటీ సీఎం అని చెప్పేసి కళ్ళబోయిన మాటలు మాట్లాడుకుంటా కూర్చున్నారు అనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ అన్నగారికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రాజ్యసభ కోటాలో నుంచి ఆయన రాజ్యసభ కోటాకి చేస్తారు, అక్కడి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారు. వీళ్ళు ఇదే ధీమాలో మైకంలో ఉన్నారనుకోండి, ఏం లేదు, ఉన్న డబ్బులు ఇవాళ రేపు కావాల్సింది మనీ, పవర్. ఆ పవర్ అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. జై బీజేపీ అని చెప్పేసి జెండా మోసిరు అనుకోండి, ఇదే కూటమిలో ఏర్పాటు అయిన 133 మంది స్థానాల్లో ఒక 60 మంది బీజేపీలోకి వెళ్ళడానికి ఖాయం. ఎందుకంటే సౌత్, నార్త్, ఈస్ట్ మొత్తము బీజేపీ కమలదళం అనేది పుచ్చుకుంటుంది. ఈ తెలంగాణ ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలోనే బీజేపీ అనేది లేదు. మోడీ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఒకటి ఢిల్లీ. ఈ 3 అనేది కైస్తవం చేసుకోవాలనేది ఆయన ధీమా. ఈ ధీమా కావాలి అంటే ఆయనకి డబ్బులు ఇస్తే ఎవరైనా వెళ్ళేసిండు అనుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా వెళ్ళిపోతారు. దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంది అంటే, మీకు ఎక్కడైతే ప్రభుత్వంలో లోపం ఉందో గత అధికారులు చేసిర్రో
జగన్ గారు అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు రాజధాని అమరావతి రాజధాని గురించి మీరు మాట్లాడండి, మీరు చేయండి. ఆల్రెడీ మీరు డిపిఆర్ అగ్రిమెంట్లు అన్నీ చేపించుకొని పెట్టుకున్నారు. 3,000 ఎకరాలు అమరావతి రాజధాని అని సింగపూర్ కంపెనీ నుంచి మీరు అన్ని రిజిస్ట్రేషన్ చేపించుకొని పెట్టుకున్నారు. అది ఫస్ట్. తర్వాత మళ్ళా జగన్ గారు వచ్చినాక అది ఎటు పోయిందో తెలియదు. మీరు మళ్ళీ అదే కంపెనీలతోనే సంప్రదింపులు జరిపారు. మీ యొక్క మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు అందులో. మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా అదే శాఖలో ఉన్నారు. ఫస్ట్ మీరు ప్రజలకు పనికొచ్చే పని చేయండి. ఈ నారా లోకేష్ డిప్యూటీ సీఎం, నారా చంద్రబాబు నాయుడు సీఎం, ఇవన్నీ మాటలు మాట్లాడకండి, పనికిరాని మాటలు ఇవి. ఇప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ 1 వీక్ కూడా దావోస్ వెళ్తున్నారు మన రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో. వెళ్తా వెళ్తా కూడా నారా లోకేష్ బాబుకి, బాలకృష్ణకి మీరు గవర్నమెంట్ని చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కాదు అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ సోషల్ మీడియా ప్రచారం అంటారు, నిజంగా అలా జరుగుతుందంటారా? నా ఇది ఏంటంటే కార్యకర్తలు ఇందులో మోసపోయేది వాళ్ళే, లబ్ధి పొందేది వాళ్ళే. ఇదే జగన్, ఇదే చంద్రబాబు నాయుడు ఒకే కార్లో కూర్చొని తిరగల, ఒకే హోటల్లో కలుసుకొని తాగుతారు కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, డిన్నర్ చేస్తారు, లంచ్ అన్నీ చేస్తారు కదా. ఇందులో కొట్టుకునేది ఏంటంటే నువ్వు కమ్మ, నేను కాపు, నేను చౌదరి, నేను ఎస్టీ, నేను బీసీ, నేను మైనారిటీ, మనం కొట్టుకొని సావాలే తప్ప వేల లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేసి బాగుపడేది వీళ్ళే. ఇందులో మోసపోయేది ఓటర్సే. ఈ ఓటర్స్కి ఏంటంటే ఒక బిర్యానీ ఒక కోటర్ ఇస్తే జై టీడీపీ జై జగన్ అంటారు, అంతే, ఏం లేదా. ఒకవేళ డిప్యూటీ సీఎం మనం అనుకున్నట్టు ఈ సోషల్ మీడియా కానీ వాళ్ళ పార్టీలో కానీ జరిగి ఈయన డిప్యూటీ సీఎం ఇచ్చారు అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా దీనికి ఇస్తారా, లేదంటే ఆయన పొజిషన్ ఏమంటారు? ఆయన పొజిషన్ అనేది సెంట్రల్ నిర్ణయిస్తుంది అన్న, స్టేట్ కాదు, సెంట్రల్. అంటే గతంలో వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీ స్థాపించిండు, 22 సీట్లు గెలిచిండు. కొన్ని అనేక కారణాల వల్ల అల్లు అరవింద్ గారి మాటలు విని కాంగ్రెస్ పార్టీలోకి కలిపేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిండు ఆయన సెంట్రల్లో, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన కూడా సెంట్రల్తో మాట్లాడుకుంటాడు. ఇందాక నేను చెప్పినా కదా, 60-80 మంది వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. టీడీపీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి చేయాలని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. కానీ జనసేన పార్టీ నుంచి ఏ వ్యక్తి కూడా స్పందించలేదు. అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదంటారా? ఇవన్నీ జరగవు రూమర్స్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారంటారా? పట్టించుకోపోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 22 సీట్లు శాసనసభ్యులు ఉన్నారు. ఇంకా బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఏమో 133 మంది ఉన్నారు. ఇంకా ఆపోజిషన్ లీడర్ అనేటోడు ఎవడు అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడాలి కదా. ఈ ముగ్గురు కూటమిగా ఏర్పాటు చేసి అదేదో స్కూల్లో ప్రజెంట్ సార్ అని ప్రిన్సిపాల్కి ఎట్లా కొడతారో అట్లనే కూర్చుంటారు వీళ్ళు, అంతే. ఇప్పుడు అదే దినక రాద్ధాంతం రుద్దుకొని బస్సులు తగలబెట్టడము, నేను కాపు నేను కమ్మ అని చెప్పేసి ఇవన్నీ ఫైట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీకు నాకు దోస్తానా వద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వేరే దారి చూసుకుంటారు. అంటే ఈ 6 మంత్స్లో పవన్ కళ్యాణ్ అదివరకు సినిమా యాక్టర్గా మీరు చూశారు, ఇప్పుడు పొలిటికల్గా చూస్తున్నారు. ప్రతి చిన్నదానికి కూడా రెస్పాండ్ అవ్వటము చేయటము, అది నిజంగా రెస్పాండ్ అవుతున్నారంటారా పబ్లిక్ కోసం అలానే అంటారా? మీరు మీ ఒపీనియన్. నిజంగా రెస్పాండ్ అవ్వడము కాకపోవడం అనేది ఇప్పుడు అది పెద్దవాళ్ళది ఉన్నది. ఇప్పుడు అక్కడ రెస్పాండ్ కావడం కాకపోవడం అనేది ఏం లేదన్న, సింపుల్ లాజిక్. పొలిటికల్ లీడర్గా మీరు ఆయన్ని ఓకే సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకొని దీపం చక్క తీసుకోవాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మా తెలంగాణలో మొన్నటిదాకా కారు జోరు ఉండే టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఏదైనా పని చేద్దాము అంటే నిధులు అనేది లేవు. ఇలా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అది ఎట్లుంటుంది అంటే ఓన్ డిసిషన్. ఏదైనా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలంటే ఇలా ఓన్ డిసిషన్ తీసుకొని ప్రవేశపెడతారు. నెలకు వచ్చేసి ఆదాయం వచ్చేసి 12,500 కోట్ల రూపాయలు వస్తుంది తెలంగాణకు. వివిధ మనం కట్టే పన్నులు, ట్యాక్సులు, గ్రాంట్స్, జీడిపి, ఎకనామిక్ ఏదైనా రూపంలో రిజిస్ట్రేషన్లో కానీ మొత్తం ఏదైనా